మనము 20 crores పెట్టి కూడా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా చాలా మటుకు కూడా కిచెన్ షెడ్స్ కొన్ని మనము చేసినాము. ఎన్ఆర్ఈజిఎస్లో కూడా ఇంకా ఎక్కడైనా కిచెన్ షెడ్స్ లేవంటే కూడా ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ శాంక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సో వాటన్నిటిని కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే కొద్దిగా ఎన్ఆర్ఈజిఎస్ అంటే కొద్దిమంది ముందుకు వస్తలేరు. సో బట్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ హెల్ప్ కూడా తీసుకొని సో మేము శాంక్షన్స్ ఇచ్చి అవన్నీ కూడా తొందరగానే కంప్లీట్ చేయడానికి కూడా చూస్తాం. సో దీనిది కూడా మనం ఏం చేసినామంటే ఏజెన్సీస్ది కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. ఏంటంటే ఈ ఏజెన్సీకి ఒక్కొక్కసారి 4 ఏళ్ళ నుంచి 5 years నుంచి కూడా వాళ్ళే పాతుకుపోయి ఉంటారు. సో వాళ్ళు మోనోపలైజ్ అయిపోయి కూడా ఒక్కొక్కసారి మనకి క్వాలిటీగా మనకు సప్లై చేయకపోవచ్చు. సో అందుకనే ఎక్కడైనా మనకి ఎగ్ క్వాలిటీ బాగలేకపోయినా లేకపోతే క్వాంటిటీ తక్కువ ఉన్నా కానీ సో ఇప్పుడు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ నేను అంతా ఎవరైతే హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ ఎస్ఓస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాను. సో దాని మీద ఇంకొకసారి క్రాస్ వెరిఫికేషన్ లాగా